ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, పెరుగు, కొద్దిగా నిమ్మరసం, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను ఫ్రెండ్స్, నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దండి, ఇప్పుడే చేశాను, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కారం, సాల్ట్. ఇప్పుడు ఈ చికెన్ని ఈ మసాలా పౌడర్లు అన్నీ వేసి ఈ పెరుగు వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ నిమ్మరసం కూడా చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఈ మసాలా పౌడర్లు అన్నీ వేసి పెరిగేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లో చేయి కడుక్కున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెష్ పెరిగింది, పుల్లగా లేకుండా ఉన్నది వేసుకోవాలి. కొద్దిగా పసుపు, గరం మసాలా పౌడర్ కొద్దిగా. మసాలా పౌడర్లు అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంక కూరలో వేయాల్సిన అవసరం ఉండదు. మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కొద్దిగా, జీలకర్ర పౌడర్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్, కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కూరకు సరిపడా కారం ఇప్పుడే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా, ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని చెయ్యి నీట్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్.
పెట్టుకుని ఒక కళాయి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి వీటెక్కాక ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కళాయి ఇటెక్కింది ఫ్రెండ్స్. ఇందులో కూరకు సరిపడంగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ ఇటెక్కింది ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా ఈ ఆనియన్స్ ముక్కల్లో కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు అంతే ఫ్రెండ్స్, నేను సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్. తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ముక్కలు ఎగినాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కలుపుకుందాం బాగా.
ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్స్, పెరుగు, నిమ్మరసం, కారం, సాల్ట్, కరివేపాకు, బిర్యానీ ఆకు కలిపి పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా చేయి కడుక్కొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టి చికెన్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా చేయి కలుపుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని కూర రెడీ అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కూర అయితే రెడీ అయిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్ పద్ధతిలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.